హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది మా సెకండ్ డే. ఇక్కడ చూస్తున్నారా, మా చెల్లేమో వాళ్ళ బాబు అల్లరి చేస్తున్నాడు అని వాళ్ళ హస్బెండ్కి టిఫిన్ తొందరగా తినిపిస్తుంది. ఇక్కడంతా టైంతో కూడుకున్న పని అండి. అందరూ రెడీ అయిపోయి వెళ్ళిపోతే మన మొక్కల వల్ల లేట్ అయితే, ఆ వ్యాన్ దగ్గరికి చేరుకోవడం లేట్ అయితే, మనం ఎక్కడ డెస్టినేషన్ ప్లేస్కి వెళ్ళడం కూడా, అక్కడ చూడడం కూడా లేట్ అయిపోతుంది కదా. అందుకని తొందరగా అందరం స్నానాలు ముగించుకొని టిఫిన్లు చేసేసి బయలుదేరేసాము. ఇంత లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చల్లటి చలి. ఇక్కడైతే మనకి 43 డిగ్రీస్ ఉంటుంది కదా టెంపరేచర్. అక్కడికి వెళ్ళేసరికి 9కి పడిపోయింది. అంత ఇక్కడ వేరియేషన్కి అక్కడ వేరియేషన్కి అంత చూడండి తేడా ఉంది. ఎందుకో వాతావరణంలో అంత మార్పు వచ్చేసరికి మాకైతే నైట్ అసలు నిద్ర పట్టనే లేదు. ఇంకా మా కోసం స్పెషల్గా ఆఫర్ ఏంటి అంటే అక్కడుండే గీజర్. దానిలో ఓన్లీ 2 బకెట్స్ ఆఫ్ హాట్ వాటరే ఇస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ అసలు కోల్డ్ వాటరే ఇచ్చిందండి. అదేంటి, మేమేమో చిన్నపిల్లలకి ఇచ్చేసి పెద్దవాళ్ళందరూ చల్లటి వాటర్తో స్నానాలు చేయాల్సి వచ్చింది, ఫ్రెష్ అవ్వాల్సి వచ్చింది. మా మొఖాలు చూడండి అందుకే అంతగా పీక్కుపోయినట్టు అయ్యాయి. అంతే కదా, వాతావరణంలో ఎక్కువ తేడా ఉండే ప్లేస్కి ఒకేసారి చేంజ్ అయితే మనం ఆ ప్లేస్కి అడ్జస్ట్ అవ్వడానికి కొన్ని అవర్స్ అయినా టైం పడుతుంది. ఇది మేము అక్కడికి రీచ్ అయిన సెకండ్ డే కదా, అందుకే అక్కడ ప్లేస్కి మేము సెట్ కాలేకపోతున్నాము టెంపరేచర్కి. అంత చల్లదనాన్ని తట్టుకొని పిల్లలు మాత్రం హైపర్ యాక్టివ్ అండి. వాళ్ళకి తోచిందే చేస్తూ, చంటి పిల్లలకి అస్సలు చలి లేదో ఏంటో. మా హద్దుగాడు ఉన్నాడే, ఆ ముందు కూర్చుని పొట్టోడు, వాడు కూడా ఆడుకుంటున్నాడు. ఇంత చలిలో ఎలాగో ఆపసోపాలు పడుతూ, ఇది ఒక హిల్ స్టేషన్. దీన్ని దొడబెట్ట హిల్ స్టేషన్ అంటారు. ఇది సముద్ర మట్టానికి 2700 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ నుంచి చూస్తే ఈ కిందనుండే ప్రాంతం మొత్తం చాలా నీట్గా చక్కగా కనిపిస్తుంది. దొడబెట్ట హిల్ స్టేషన్ ఇదొక అందరూ విజిటర్స్ చూడవలసిన మెయిన్ ప్లేస్ అనమాట. లోపలికి వెళ్తే టెలిస్కోప్ హౌస్ కూడా ఉంది. అది మనకి ప్రతి ఒక్క లైన్లో వెళ్ళి చూడటానికి, ఇక్కడ వ్యూ చూడడానికి చాలా బాగుంది. అక్కడ నుంచి మేము చూసేసిన తర్వాత చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన ప్లేస్కి వెళ్ళాము. ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? దాని కలర్ని చూస్తే మనకు కొంతవరకు గెస్ట్ చేయగలుగుతాం. చిన్నపిల్లలకి అని చెప్పాను కదా, నిజంగా చిన్నపిల్లలకి ప్లేస్ అంటే ఒక్కటే అరుపులు, కేకలు. అదేనండి బెంచ్ మార్క్ ఫన్ సెంటర్. ఇదొక చాక్లెట్ ఫ్యాక్టరీ. అవును, మీరు విన్నది నిజమే. మేము ఒక చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. మొదటిసారి చాక్లెట్స్ అనేవి ఎలా తయారవుతాయి, ఇప్పుడు మనం తింటున్నాం కదా డైరీ మిల్క్, కిట్ క్యాట్, ఇలాంటివి ఎలా తయారవుతాయి, ఫస్ట్ చాక్లెట్ గింజల నుంచి ఆ చాక్లెట్ అనేది క్రీమీ స్ట్రక్చర్లో ఎలా తయారు చేస్తారు, ఎలా ప్యాకింగ్ చేస్తారు అనేది నీట్గా మాకు చూపించడం అయితే జరిగింది. మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము, నెక్స్ట్ మన డెస్టినేషన్ చాక్లెట్ ఫ్యాక్టరీ అనగానే పిల్లలందరూ వ్యాన్లో ఒక్కటే అరుపులు, గోలలు. ఎలా అంటే అవునా మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నామా అని. వాళ్ళ అరుపులు, సంతోషం చూస్తే మాకు కూడా ఎక్కర్లేని ఆనందం వచ్చేసింది. దీన్ని నేను ఎందుకు క్యాప్చర్ చేశానంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. నేనైతే దగ్గర నుంచి చాక్లెట్లు ఎలా తయారవుతాయో ఎప్పుడు చూసిందే లేదు. నాకు ప్రతిదీ ఇక్కడ కొత్తగా, వింతగా ఇన్ని మిషనరీస్ ఉంటాయా అని అనిపించింది. లోపలికి వెళ్ళగానే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం అయితే భలే బాగా నచ్చింది. ఎందుకు అంటే కాంప్లిమెంటరీగా ప్రతి ఒక్కరికి లైన్లో వెళ్తుంటే చాక్లెట్ పీస్ అనేది ఇచ్చారు. అది ఎంత యమ్మీగా ఉంది అంటే అక్కడే పక్కనే తయారైన పీస్ని తీసి మనకి వేడివేడిగా చేతిలో పెడుతూ ఉంటే దాని టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్, ఆసమ్. అసలు తింటుంటే అసలు కరిగిపోతుంది. ఆ పక్కనే దాన్ని చూసి కావలసినవన్నీ కొనుక్కొని పక్కనే వెళ్తే మేము రీచ్ అయ్యాము టీ పౌడర్ తయారయ్యే ఫ్యాక్టరీకి. ఇక్కడ కూడా టీ అనేది ఎలా తయారవుతుంది, ఫస్ట్గా ఆకులు తీస్తారు కదా చెట్ల నుంచి, అవి ఆ పక్కనే ఉంటాయండి. ఇది టీ మ్యూజియము. టీ పౌడర్ ఇక్కడ ఎలా తయారవుతుంది, టీ హిస్టరీతో సహా ఇక్కడ ప్రతి ఒక్కటి బోర్డు పెట్టి విజిటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అక్కడే ఒక
స్క్రీన్ కూడా ఉంది. దాని మీద ఫస్ట్ నుంచి వాళ్ళు ఎలా తోటల్లోకెళ్ళి ఆకులు ఏరుతారు, వాటిని ఎలా డ్రై చేస్తారు, ఎలా ప్రిజర్వ్ చేస్తారు, వాటిని ఎలా మిషనరీలోకి పంపించి డ్రై చేసి, పౌడర్ చేసి ఇదంతా చూడండి. టీ పౌడర్ తయారయ్యే విధానం. ఇక్కడ నుంచి పాయింట్ చూడండి. ఇది కూడా చాలా ఎత్తులో ఉండబట్టి మనం పక్కనుండే సీనరీస్ చూస్తూ ఉంటే కళ్ళకి చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. మైండ్ అయితే రిలాక్సేషన్ మోడ్‌లోకి వచ్చేస్తుంది. అలాగే ఇక్కడికి వెళ్ళిన తర్వాత కాంప్లిమెంటరీగా ఈ చాయ్‌ని ఒకసారి టేస్ట్ చూడండి అంటూ ఎంతో పొలైట్ వేలో వాళ్ళు టీని ప్రొవైడ్ చేశారు. చిన్నపిల్లలైతే ఎలాగూ తాగరు. కానీ పెద్దవాళ్ళందరూ ఒక్కొక్క సిప్ తీసుకొని దాన్ని ట్రై చేస్తే నిజంగా చాలా బాగుంది. అంతటి చల్లటి చలిలో అక్కడ మనకి టీ ఫ్యాక్టరీలో వెచ్చవెచ్చగా టీ అందిస్తుంటే అప్పుడు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపించింది. ఇదంతా టీ గురించి, టీ పౌడర్ తయారు చేసే విధానము అదంతా. ఇక్కడికి వచ్చేసరికి రకరకాల ప్రోడక్ట్స్, వాటికి పేర్లు కూడా మనకు తెలియదు. వాళ్ళు చాలా వరకు చెప్తున్నారు. ఇలాచి టీ, ఇంకా మనకి తెలిసినవి చాలా కొద్దిగా ఉంటాయి. అందులో ఫ్లేవర్లు ఇన్నున్నాయా? జింజర్ టీ, ఇలాచీ టీ, ఇంకో చాక్లెట్ టీ. ఇక్కడ మేమైతే ఇక్కడికి వచ్చేసరికి హాట్ చాక్లెట్, అది కూడా ఒక డ్రింక్లా ఇస్తున్నారు. దాన్ని టేస్ట్ చూడాలి అని మేమైతే తీసుకున్నాము. అక్కడ ఉండే చల్లదనానికి హాట్ చాక్లెట్ తాగుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీలో కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాము. ప్రతిదీ చాలా కాస్ట్ అండి. ఏమి ఇంత రేటు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇవా మేడం, ఇక్కడ అన్ని నేచురల్ ప్రోడక్ట్స్తో చాలా నీట్గా తయారు చేస్తాం కాబట్టి ఇంత కాస్ట్ తీసుకుంటున్నామని చెప్పారు. ఇదంతా విజిటర్స్ని కొద్దిసేపు ఎంగేజ్ చేయడానికి. ఇక్కడైతే బుల్లి అక్వేరియం చూస్తూ ఫుడ్ తినేసి అక్కడి నుంచి బయటికి వచ్చేసాము. మా పిల్లలు మాత్రం ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలోనే ఉండిపోతామో అని వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా వెళ్ళారో, వచ్చేటప్పుడు ఏడుపు గోల. అక్కడి నుంచి రాము అనుకొని. అలా కాదురా బాబు, పక్కనే ఒక మంచి పార్క్ ఉంది, అందులో మంచి మంచి గేమ్స్ ఉన్నాయి, మీకు తీసుకెళ్తాం రండి అని బతిమలాడితే అప్పుడు వచ్చారండి. అప్పుడు ఇక్కడ ఒక పార్క్ ఉంటే వెళ్ళాము. అక్కడ పార్క్లో కూడా ప్రతి చిన్న ప్లాంట్ నుంచి పెద్ద ప్లాంట్ వరకు వాటికి ఒక నేమ్ బోర్డు, అదంతా ఆ హిస్టరీ మొత్తం మనం స్కాన్ చేసి గూగుల్లో తెలుసుకునే విధంగా ప్రతి మొక్క హిస్టరీని పెట్టారు. ఇవైతే చాలా వరకు మనకు తెలియని మొక్కలైతే చాలా ఉన్నాయండి. ఇందులో ప్రత్యేకంగా ఇక్కడుండే మొక్కలు మాత్రం నీలగిరి మొక్కలు. ముందే చెప్పుకున్నాం కదా, ఇక్కడ నీలగిరి తైలం చాలా విరివిగా దొరుకుతుంది. మేము కూడా మా అత్తయ్య మావయ్య వాళ్ళ కాళ్ళ నొప్పుల కోసం కొన్ని నీలగిరి తైలం బాటిల్స్ తీసుకోవడం జరిగింది. చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్స్ తీసుకున్నాము. అలాగే టీ పౌడర్ కూడా కొన్ని వేరియేషన్స్ మనకి ఇక్కడ దొరకని వాటిని మనం వెతికి అక్కడ తీసుకోవడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాటి టేస్ట్ ఎలా ఉంటుందో అసలు తెలియకపోయినా తీసుకోవడం జరిగింది. ఇంత దూరం వచ్చాక ఏవో ఒకటి కొన్ని కొనాలి కదా. ఇక్కడ ఉండే మొక్కలన్నీ చాలా నీట్గా వాటిని ఆర్గనైజ్ చేశారు. అక్కడ మొత్తం వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు నీట్గా చూసుకుంటున్నారు. వచ్చిన విజిటర్స్ని వేటిని తాకొద్దు, వాటిని మొక్కల్ని చిన్నపిల్లలైతే ఒక పట్టాన వదులుతారా, వాటన్నిటినీ పీకి పాకాన పడతారు కదా, అలా కాకుండా పొలైట్ వేలో వీటిని టచ్ చేయకూడదు, చూస్తూ వెళ్ళండి అని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాటిని చూస్తుంటేనే కళ్ళు మొత్తం ఒక రిఫ్రెష్ మోడ్లోకి వెళ్ళిపోయి చక్కగా ఉంది. ఈ పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎటు చూసిన ఒక్కొక్క చిన్న హట్ ఇది. దీనిలో అక్కడుండే కల్చర్ని పిల్లలతో పాటు అందరికీ అర్థమయ్యే విధంగా వాళ్ళు వేసుకునే క్లోత్స్, వాళ్ళు ఉండే విధానము, అక్కడ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి, ఎలా తిరుగుతారో, ఎలా మెసులుతారో, మనమైతే వేరేలా ఉంటాము. వాళ్ళ వస్త్రధారణ మొత్తం మారిపోతుంది కదా, డ్రెస్సింగ్ సెన్స్. మనకి వారికి తేడా ఏంటి పిల్లలతో సహా తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని బొమ్మలతో పాటు వాటిని అమర్చి పెట్టారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పిల్లలు చాలా హుషారైపోయారు.
అవేవో బొమ్మలు వీళ్ళతో మాట్లాడుతున్నాయి అన్నట్టు వాటి వైపు చూస్తూ, ఇక్కడుండే ఫోటో ఫ్రేమ్స్ అన్నీ గమనిస్తూ, వాళ్ళకి తెలియని విషయాల్ని మాకు అడుగుతూ, మేమైతే అక్కడ ఉండేవి చదివేసి చెప్తూ ఉంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. పిల్లల కోసం మెయిన్ పార్క్. ఇక్కడ ఇంకా ఈ పార్క్‌లో మేమైతే ఊగే ఉయ్యాల లాంటి బ్రిడ్జ్ ఉంటుంది కదా! దాని మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ మేము మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు జింకలు, నెమళ్ళు చాలా దగ్గర నుంచి చూసేసరికి అసలు వ్యాన్‌ని ముందుకు వెళ్ళనివ్వాలి అనిపించలేదు. జింకలు మన వైపు ఏదో ఒకటో, రెండో కనిపించడం రేర్ అనమాట. ఇక్కడేమో ఒక 50, 25 గుంపులు గుంపులుగా కనిపిస్తుంటే మాకైతే ఎంత సంతోషం అనిపించిందో. వాటిని ఏం చేయకుండా సైలెంట్‌గా అలా చూస్తూ ఉంటే అవి మా కిటికీ వరకు, విండో వరకు వచ్చి చూస్తూ ఉంటే, అలాగే నెమళ్ళు చూపించాను కదా! అవి కూడా. కానీ నైట్ టైమ్ అయ్యేటప్పుడు మాకొక ఏనుగు కూడా కనిపించింది.